ఉన్న జాబ్ పోయింది. ఎంత వెతుకుతున్నా ఇంకో జాబ్ సెట్ అవ్వట్లేదు. నందుని ఎలా చూసుకోవాలి అసలు అర్థమే కావట్లేదే. నందు ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి కాదండి, పక్కనే షాప్కి వెళ్ళాను. రేపు పక్క కదా. ఎవరితో మాట్లాడుతున్నావు నందు? ఎవరు కాదండి. పొద్దు నువ్వు షాప్కి వెళ్ళావు, బయట ఎవరితో మాట్లాడడానికి వెళ్ళావా? ఇష్టపడి ఇంట్లో వాళ్ళని కూడా కాదనుకుని నేను పెళ్లి చేసుకున్నాను చూడు. ఛీ! ఇలాంటి దాని ఏంటే? అయినా ఎవడేవాడు? మా అన్నయ్య అండి, కాలేజ్ సీనియర్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీఎల్గా వర్క్ చేస్తున్నారు. మీకు జాబ్ సెట్ చేయడం కోసమే తనతో మాట్లాడుతున్నా. పొద్దున్న షాప్కి వెళ్ళి వస్తున్నప్పుడు కూడా తనతో మీ జాబ్ కోసమే మాట్లాడుతున్నానండి. రేపు ఏదో ఒకటి కన్ఫర్మ్గా చెప్తానన్నారు. దానికోసమే ఫోన్లో మాట్లాడుతున్నా. మరి ఇదంతా నా దగ్గర దాచడం ఎందుకు నందు? నాకు నా వైఫ్ జాబ్ సెట్ చేయడం ఏంటని మీరు ఎక్కడ డిస్కరేజ్గా ఫీల్ అవుతారో అని చెప్పలేదండి. మీరు అప్లై చేస్తేనే జాబ్ వచ్చినట్టు అన్నయ్య సెట్ చేస్తానన్నారు. కానీ మీరు అది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఐఎమ్ సారీ నందు. నువ్వు నా కోసం ఎంత చేస్తుంటే నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా. ఐఎమ్ రియలీ సారీ నందు. నీ సంతోషం కోసం నీ భార్య నీకు తెలియకుండా ఎంతో సపోర్ట్ చేస్తుంది. దాన్ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, మిస్అండర్స్టాండింగ్ మాత్రం చేసుకోవద్దు.